హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూకేలో మనం అస్సలు వైటమిన్ ఫుడ్ తీసుకోం కాబట్టి అట్లీస్ట్ ఈ ఫ్రూట్స్ ద్వారా మనకి వైటమిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను ఈ క్విక్ జ్యూస్ చెప్తున్నాను, ప్రతి ఒక్కరు చేసుకోండి. ఫస్ట్ ఒక అవకాడో తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ గ్రీన్ యాపిల్ తీసుకున్నాను, దాంట్లో కూడా చాలా ఫైబర్ అండ్ వైటమిన్స్ ఉంటాయి. సో నేను గ్రీన్ యాపిల్ తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు రెడ్ యాపిల్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ నేను వచ్చేసి స్ట్రాబెర్రీస్ కూడా కొన్ని తీసుకున్నాను. అకార్డింగ్ టు యర్ టేస్ట్ మీరు ఇవి తీసుకోవచ్చు. ఇది జ్యూస్ అవ్వడానికి కొంచెం నేను మిల్క్ వాడాను, మీ ఇష్టం, ఏ మిల్క్ అయినా వాడచ్చు. అండ్ ఆల్సో నేను హనీ వేశాను. ఇది నేను యాక్చువల్లీ ఇండియా నుండి తెప్పించుకున్నాను. ఇక్కడ యూకేలో ఉండే హనీ అంత ప్యూర్గా ఉండదు అండ్ షుగర్ కంటెంట్ ఉంటుంది అనిపించి నేను ఇండియా నుండి హనీ తెప్పించుకున్నాను. నెక్స్ట్ దీన్ని మిక్సీ స్టార్ట్ చేసేసి అండ్ ఆల్సో ఈ జ్యూస్లో నేను కొంచెం క్యాష్యూ నట్స్ వాడాను. క్యాష్యూ నట్స్ ఎందుకు అంటే బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, డైరెక్ట్గా తింటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఈ జ్యూస్లో వేశాను. జ్యూస్లో వేసిన ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ గోస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ లిక్విడ్. మెయిన్లీ నేను ట్రావెలింగ్కి ఈ బాటిల్ వాడతాను. ఎవరికైనా కావాలంటే నేను లింక్ షేర్ చేస్తాను, నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ బాటిల్ అంటే లైక్ మీరు లాక్ ఓపెన్ చేస్తేనే ఆ లాక్ ఓపెన్ అవుతుంది, లేదు అంటే లాక్ ఓపెన్ అవ్వదు. ఇలా లాక్ వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి జ్యూస్ అనేది స్పిల్ అవ్వదన్నమాట. సో ఇది లాక్ సిస్టమ్. సో అందుకని నేను ఈ బాటిలే యూజ్ చేస్తాను వైల్ ట్రావెలింగ్. అండ్ నా జ్యూస్ రెడీ అయిపోయింది. సో నేను ఇప్పుడు అది బాటిల్లో పోసేసి క్యాప్ పెట్టేస్తాను. అండ్ ఆల్సో లాక్ వేయడం మర్చిపోకండి, ఎందుకంటే లాక్ వేయకపోతే అది ట్రావెలింగ్లో స్పిల్ అవుతుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.